దేవుడు వచ్చే ముందు అన్ని పర్వతాల కంటే తన పర్వతాలని పైకెత్తుతాడంట. హీ విల్ లిఫ్ట్ అప్ హిజ్ హౌస్. ఆయన సంఘాన్ని పైకెత్తాడంట. కుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ ఎ మిలీనియం. అంటే అలాంటి కాలం అది ఆఖరి రోజులని ఉంటుంది. మరి సాధారణంగా మిలీనియం అని అంటే మనం ఏమో వేళ పరిపాలన అంటే ఆయన వచ్చిన తర్వాత జరుగుతుంది, అవునా కదా? సో ఆయన వచ్చిన తర్వాత ఆరంభం అవుతుంది. కానీ అలాంటి కాలము మరి ముందే ఒక్కొక్కసారి దేవుడు రుచి చూపించేస్తాడు. ఇప్పుడు సమాధుల్లోంచి లెగడం అనేది ఆఖరి దినాన్ని జరుగుతుంది. కానీ ఆయన సిలువ మీద ఉన్నప్పుడు చూపించాడా లేదా? చూపించాడు. మరి ఎలీషా ఎముకలు కూడా సమాధిలో ఉన్న ఒక అతను లేపాయా లేదా? లేపాయి. ఎందుకంటే ఈ కార్యాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక టైం లేకుండా ఏ టైంలో ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే జగత్ పునాది వేగమునిపే ద పవర్ ఆఫ్ ద బ్లడ్ వాజ్ అవైలబుల్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్. సో దెర్ ఈస్ నో టైమ్ జోన్. అవునా? మార్త మరియ ఇద్దరు అనుకుంటున్నప్పుడు ప్రభువా నువ్వు ముందే ఉంటే జరిగేది అంటే ఆయన ఏమంటాడు? మళ్ళీ పునరుద్ధానం ముందు నాకు లెగుస్తాడని తెలిసినప్పుడు ఆయన ఏమంటాడు? ఐ యామ్ ఇప్పుడు కూడా నేను పునరుద్ధానపరచగలను అంటాడు. అంటే యేసు ప్రభువారు 3వ రోజు ఎలా లెగుస్తారో అలాగే ఇదిగో అని శిష్యులకు చూపిస్తున్నాడు. ఇదిగో ఈయన ఎలా లేపాడో తండ్రి, అదే తండ్రి నన్ను కూడా లేపబోతున్నాడు. హి డిడ్ దట్ మిరకల్. దే కుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ ఎ సీజన్. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఎలాంటి సీజన్ అంటే అది నీ చిత్తం 11 నెరవేర్చినట్లు భూమి యందు. అది యెషయాలో ఒక అధ్యాయం ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే ఎవరైనా 100 ఏళ్ళకి చనిపోతే ఇఫ్ ఎనీబడి డైస్ అట్ 100 అతను ఏమంటారో తెలుసా? బాలుడు. హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్. అక్కడ చూస్తే ఇప్పుడు మరి అలాంటి కాలము అది భూమి మీద జరగాలని యెషయా ప్రవక్త ముందుగానే. కానీ మరణం ఉంటుందా? మరణం ఉంటుందా? ఉంటుంది. కానీ అరే ఇప్పుడు సపోజ్ ఈ కాలంలో ఎవరైనా ఒక 10 సంవత్సరాలకి చనిపోతే ఏమంటారు? బాలుడు ఇంత చిన్న వయసులో చనిపోయారు. 60 ఏళ్ళకి చనిపోయారు అనుకో, కొంచెం బాధేస్తుంది, ఇంకా ఉండాలి. 70 ఏళ్ళు ఇంకా బాధేస్తుంది. 80 అనుకో, కొంచెం బాధ తగ్గుతుంది, ఓకే నో ప్రాబ్లం. 90 అనుకో, సంపూర్ణంగా ఉంటుంది, అమ్మయ్య 90 ఏళ్ళు బతికాడు. సో 10 ఏళ్ళకి చనిపోతే చాలా బాధేస్తుంది. అలాగే యెషయాలో చూస్తే ఆ కాలంలోనంట 100 ఏళ్ళకి ఎవరైనా చనిపోతే ఎవరు చచ్చిపోయారంట? బాలుడు చనిపోయారంట. దేర్ కుడ్ బి ఎ సీజన్ లైక్ దాట్. అప్పుడు ఒకవేళ అలాంటిది సంఘములో మొదలైతే, మరి ఈ పర్వతంలో మొదలైతే, నేను ఈ పర్వతం అంటే ఏ పర్వతము? సంఘం. దేవుడు కూడా శాటిలైటే. ఆయన అక్కడ కూర్చున్నాడు, మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు నీ సిగ్నల్స్ ఎలాగెళ్తున్నాయి అంటే ఫస్ట్ నుంచి కూడా శాటిలైట్ చర్చ, అవునా కదా? మరి యేసుప్రభు వారు అయ్యా నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదు, నీవు మాట మాత్రం సెలవివ్వు నా దాసుడు స్వస్థపరుస్తాడు. ఆయన మాట సెలవిచ్చిన వెంటనే ఏమైంది అంటే తరంగాలు ఎలాగెళ్ళాయి అంటే దాన్ని ఏ హీలింగ్ అనొచ్చు? కుడ్ బి శాటిలైట్ హీలింగ్. ఆయన తరంగాలు ఆయనయే, అవునా కదా? ఈ సౌండ్ వేవ్స్ ఎవరివి? ఒక రకంగా ఆయనకి సౌండ్ వేవ్స్ కావాలా? అవసరంలే. హిస్ వాయిస్ కెన్ ఈవెన్ ట్రావెల్ వితౌట్ సౌండ్ వేవ్స్. హీ కెన్ యూజ్ సౌండ్ వేవ్స్ యాజ్ వెల్. యెషయా 65:20లో అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు. చదువమ్మా. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవద్దు. ఒకవేళ బాలురు ఎన్ని సంవత్సరాలకి చనిపోతారంట? 100 సంవత్సరాలకు ఇప్పుడు చనిపోతే వాళ్ళు ఎవరు చచ్చిపోయినట్టంట? బాలురు. ఒకవేళ సంఘములో అందరి విషయాల్లో ఎలా జరుగుతుంది అనుకోండి, అంటే ఈ లెక్కనే వృద్ధుడు ఎంతకాలం బతకాలా? లాజిక్ ఉపయోగించండి. బాలురు 100 ఏళ్ళు అయితే వృద్ధుడు ఎంతకాలం బతుకుతాడు? ఒకవేళ ఇలాంటి కాలం ఆరంభమైతే మనము స్వార్థ ప్రకటించాలా, లేక అన్ని కొండల్లోంచి వచ్చి కొండలో జాయిన్ అవుతారా? జీవమరణములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. దేవుడు నువ్వు 80-90 చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయి
పరలోకంలో పెట్టగలడు. ఇక్కడ లైఫ్ స్పాన్నే ఆయన పెంచగలడు కూడా. జీవం అయింది బికాస్ హీఈస్ ద క్రియేటర్. హీ కెన్ హీల్, హీ కెన్ స్ట్రెచ్ యువర్ లాంగిటివిటీ. ఆదాము కాలంలో ఎంత ఉండేది? అంత 1000, అవునా, 900, 800, 700 అలా ఉండేది. తర్వాత ఆయన ఏమన్నాడు? ఈ నరులతో నేను పడలేను, నా వల్ల కాదు అని చెప్పి కుదించేసాడు 120. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంటాను నేను. ఆ తర్వాత మోషే కాలంకి వచ్చినప్పటికి ఏమైంది? మనిషి బతికితే 70, లేకపోతే 80 అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ ఎడారిలో నేను నీళ్ళతో పడలేను అన్నాడు. ఎందుకంటే అంటే ఎన్ని అద్భుతాలు చేయి, ప్రాబ్లం వస్తే ఏకంగా వాళ్ళని విడిపించినటువంటి ప్రవక్తని దేంతో కొట్టి చంపడానికి రెడీ అయ్యారు. అందుకని అన్నాడు, నీళ్ళతో 120 కూడా భరించలేను, 70, 80. ఒక రకంగా యేసుప్రభు వారు తీసుకున్న సిలువ మీద తీసుకున్న శాపంలో మంచి యవ్వన ప్రాయం కూడా మరణించడం కూడా ఒక శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడం. He died at 33 and half, a prime, matured, powerful age. ఓకే, మైండ్, స్పిరిట్, బాడీ అన్నీ మెచ్యూర్ అవుతాయి అన్నమాట. అంతటి వయస్సుని ఆయన త్యాగం చేశాడు సిలువలో. ఎందుకంటే నీకు అటువంటివి సంపూర్ణముగా ఎప్పుడూ ఉండాలని, అటువంటి దేహము, అటువంటి మైండ్, అటువంటి స్పిరిట్. సో ఈ అధ్యాయం ఒకసారి నువ్వు చూస్తే, లెట్ us read from 17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. అగండి, మనం పరలోకంకి వెళ్తాం, కానీ పరలోకం యొక్క రుచి భూమి మీద దేవుడు చూపిస్తాడా లేదా? అప్పుడప్పుడు ఎలా చూపిస్తాడు పరలోకం రుచి? ఇప్పుడు ఎవరైనా వ్యాధి కలిగి ఉంటే వారి మీద మీరు చేతులు ఇస్తే విశ్వాసము గల ప్రార్థన రోగిని, అంటే పరలోకంలో అనారోగ్యం ఉండదు, ఇక్కడ నీకేమైంది? ఆ క్షణములో అనారోగ్యము పోయింది, అవునా? ఏమొచ్చింది? ఆరోగ్యం. ఎందుకంటే పరలోకంలో ఎల్లప్పుడూ ఏముంటుంది? ఆరోగ్యం. అంటే ఎప్పుడైతే ఆరోగ్యం వచ్చిందో నువ్వు ఏం రుచి చూసావు? యు ఆర్ టేస్టెడ్ ఎ స్లైస్ ఆఫ్ హెవెన్. ఓకే, యు టేస్టెడ్ ఎ స్లైస్ ఆఫ్ హెవెన్. యు సీ దట్. ఓకే, అంటే ఇప్పుడు రాకడ తర్వాత ఉండేది వేరు, మిలీనియంలో ఉండేది వేరు, కానీ దాని రుచి కూడా దేవుడు చూపిస్తాడా లేదా ఈ భూమి మీద? ఇప్పుడు మన దేవుడు సృష్టికర్త కాబట్టి తన కొండకి వేరే కొండలకి వ్యత్యాసం చూపించాలా లేదా? ఎస్. ఎప్పుడు చూపిస్తాడు? అండ్ దెర్ ఈజ్ ఎ డిమాండ్, రైట్? ఓకే, చూద్దాం ఒకసారి. లెట్ us స్టడీ దిస్. చదువమ్మా 18 నుంచి. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఆగండి, ఒకవేళ యెరూషలేము గురించి ఆనందించదను, నా జనుల గురించి హర్షించదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో వినబడవు. ఇప్పుడు ప్రకటన 21లో కూడా ఉంటుంది, రోదన, విలాపము, బాధ ఉండదు అని. అది ఇది ఒకటా వేరువేరా? ఒకసారి ప్రకటన 21కి వెళ్ళమ్మా. 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆగండి, ఇది ఒక వర్షం. ఈ యెరూషలేమును ఏమంటాడో తెలుసా దేవుడు? ముందు నూతన యెరూషలేము అంటాడు. ఏమంటాడు? అవునా, నూతన యెరూషలేము అంటాడు. సో ఈ నూతన యెరూషలేములో యాక్చువల్గా చూస్తే అసలు మరణమే ఉండదంట. అయితే ఎక్కడ ఉండే యెరూషలేములో చూస్తే, ఇదిగో నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించున్నాను. ఈ యెరూషలేము గురించి చదువుదాం ఇప్పుడు కింద. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు. ఆగండి, అక్కడ ఇకను కొద్ది దినములే బతుకు శిశువులు ఉండరు అంటే ఏంటి? 10 సంవత్సరాలు బతికే పిల్లలు ఉండరు. ఒకవేళ ఎవరైనా పిల్లోడు చనిపోతే వాడి వయసు కనీసం ఎంత ఉంటుందంట? సో ఇప్పుడు 21లో ఉండే యెరూషలేంకి తేడా ఉందా? ఆ యెరూషలేంలో మరణమే ఉండదు, ఇక్కడ మరణము ఉంటుంది, కానీ స్ట్రెచ్డ్ లాంగ్ లైఫ్. అంటే ఇది ఎక్కడ ఉంటుంది? భూమి మీద, పరలోకంలోనా? వాట్ ఐఎమ్ గివింగ్ యూ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ప్రాఫిటిక్ ఇన్సైట్. చెవుగలవాడు వినును గాక. ఇఫ్ యూ హ్యావ్ ఇయర్స్ టు హియర్. ఓకే, ఇప్పుడు ఆ యెరూషలేంకి అర్థమైందా?
ఆ యెరూషలేం అంటే యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడికి మరణము ఉండదు. కానీ ఇక్కడ మరణం ఉందా యెరూషలేంలో? ఉంది. ఒకవేళ ఈ యెరూషలేము లాగా కొండ అన్నా, యెరూషలేం అన్నా, సియోన్ అన్నా దేంతో పోలుస్తాడు? సంఘము. ఎప్పుడైనా సియోను గురించి, యెరూషలేం గురించి, ఓకే, పర్వతాల గురించి మాట్లాడుతున్నప్పుడు రెఫరెన్స్గా ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి ఆయన దేంతో పోలుస్తాడు? సంఘంతో. ఓకే, చదువమ్మా. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోవుదురు. కాలము నిండని ముసలివారు ఉండరంటే ఎంతకాలం? బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోవుదురు. అక్కడే ఉంది మరణము. ఇక రైట్. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకుదు. అంటే ఘోర పాపి కూడా చూడండి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడంట? అంటే ఘోర పాపి ఏ వయసులో చనిపోతాడు? బాలుని వయసులో. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఏది భూమి మీద, ఏది పరలోకం మీద? రెవల్యూషన్ 21 from verse 1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఆగండి, అది మళ్ళీ కొత్త ఆకాశము కొత్త భూమి. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను ఆగండి, ఇప్పుడు ఇక్కడ ఈ యెరూషలేము అప్పుడు సముద్రం ఉంటుందా? చదవమ్మా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఇప్పుడు దేవుడు తోడుగా లేడా? ఇప్పుడు మనం ఆయన ప్రజలం కాదా? ఓకే, ఇది ఇప్పుడు మనం ఉండేది 3rd లెవెల్. ఓకే, 3rd లెవెల్ జెరూసలేంలో ఉన్నాం అనుకుందాం. ఏషియాలో చెప్పింది 2nd లెవెల్. ఇక్కడ చెప్తుంది మహిమ నుంచి తర్వాత. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు ఐజయా 65:21 అన్న. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. అంటే ఇక్కడ కూడా ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుందా ఉండదా? చూడండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, కానీ కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. 19 ఇక్కడ చూడండి. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అంటే ఏంటి? ఈ కొండలోకి వచ్చిన తర్వాత వరల్డ్లో ఉండే సంఘంలో ఉండేదానికి డిఫరెన్స్ చాలా కనపడుతుందంట. అంటే ఒకసారి సంఘములోకి వచ్చిన తర్వాత, సంఘములో ఉన్న తర్వాత అంటే యేసులో ఉన్న తర్వాత లోకమునకు క్రైస్తవుడికి చాలా తేడా కనపడుతుంది ఇక్కడ. యు సీ దట్? అప్పుడే ఇది ఎత్తబడినప్పుడు అంట ఆ కొండలన్నీ వచ్చి ప్రవాహము వల్ల ఇందులో కలుస్తాయంట. యు గెటింగ్ మీ? ఇది ఎక్కడ జరుగుతుంది? పరలోకంలోనా భూమి మీద? దిస్ ఐఎమ్ సెన్సింగ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ సీజన్. ఐ డోంట్ నో వెన్ అండ్ హౌ. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ రివీల్డ్ టు మీ when this difference is showing up. So ఇలాంటి కాలము కొరకే ప్రపంచంలో, ఇలాంటి చీకటి కాలము కొరకే ఇలాంటి వెలుగును ఆయన సిద్ధపరిచాడు. So during this time of darkness, a light of 2nd level is shining on the church. చెవుగలవాడు వినను గాక. You know, God want everybody to understand. అవునా కదా? 100 గొర్రెల్లో ఏ ఒక్క గొర్రె వెనక్కి వెళ్ళినా ముందే అనంటే వెళ్తాడంట ఆయన. So I want everybody to understand.
ఇప్పుడు యెషయాలో చూసింది భూమి మీద పరలోకంలోనా? భూమి మీద, రైట్. అంటే భూమి మీద సంఘములో తేడా దేవుడు చూపిస్తున్నాడా లేదా? చూపిస్తాడు, రైట్. ఇప్పుడు చదువు, కంటిన్యూ చేయి 21 నుంచి. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. అంటే వేరే వాళ్ళు దొంగతనాలు ఉండవు. అంటే నీ ఇంటికి రానివ్వకుండా దేవుడు కాపాడుతాడు అన్నమాట. నువ్వు ఇంటికి తాళలేకపోయినా సరే వాడు ఏం చేయండి ఇంటిని, రైట్. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత ఎగును. నేను నా జనుల ఆయుష్, ఎవరు జనులు? ఆ కాలంలో నా జనుల ఆయుష్ ఎంత అవుతుందంట? వృక్షాయుష్యం అంత. అంటే ఈ లెక్కన సంఘం గురించి చెప్పుకోవడానికి నీకు చెప్పుకోవడానికి ఏముండదు, అన్ని ప్రాక్టికాలిటీసే. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. పూర్తిగా అనుభవిస్తారంట. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయమునొందుటకై పిల్లలను కనరు. వారు ఆకస్మికంగా కలుగు అపాయమునొందుటకై పిల్లలను అంటే ఒక రకంగా ఏముండవు, నో అబార్షన్స్, నో మిస్క్యారేజెస్. అంటే ఒక రకంగా ప్రతి గర్భం కంటది, ఎవ్రీ వూమ్ విల్ బేర్. అంటే ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు అవుతాయి, ప్రతి ఒక్కళ్ళు కంటారు. ఏ ఒక్క మిస్క్యారేజ్ అవ్వదో, ప్రతి ఒక్కళ్ళు కనీసం 100 ఏళ్ళు బతుకుతారు. బికాస్ ఇన్ ద చర్చ్. ఎందుకంటే అప్పది ఎక్కువ అటాక్ చేసేది దేన్ని? సంఘాన్ని. లైట్ డార్క్నెస్ ని డిస్ట్రాయ్ చేసేది లైట్. సో ఇట్ వాంట్ టు అటాక్ ద లైట్. కమ్ ఆన్, రీడ్. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారందరూ ఆశీర్వదించబడిన వారగుదురు, వారి సంతానము వారి యొద్దనే ఉందురు. వారి సంతానము వారి యొద్దనే ఉందురు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయనా? ఫర్ ఎగ్జాంపుల్, నీవు మిడిల్ క్లాస్ లైఫ్ లేక కొంచెం నార్మల్ లైఫ్, నువ్వేం చేస్తావు? నీ కొడుకుని సపోజ్ బెంగళూరులో ఉద్యోగం వచ్చిందానికి ఏం చేస్తావు? పంపించేస్తావు. అమెరికాలో ఉద్యోగం వస్తే పంపించేస్తావు. ఇంగ్లాండ్లో వస్తే పంపించేస్తావు. అబ్రహాం పిల్లలందరూ ఎవరితో ఎక్కడ ఉన్నారు? అబ్రహాంతో. ఇస్సాకు పిల్లలు ఎందుకు? దేశములో ఉండేటువంటి బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అంటే ఇస్సాకుది. ఆగండి, ఎక్కడ పోతాడు? ఎక్కడ పోతాడు? ఓకే, ఇప్పుడు యాకోబు ఆశీర్వదించిన వాడు, 12 మంది ఎక్కడ ఉన్నారు? ద బ్లెస్సింగ్. ఎందుకంటే లాబానే బ్లెస్ అయిపోయాడు. డాడీ దగ్గర ఉంటే ఎంత బ్లెస్సింగా, ఎక్కడ పోతాను నేను? ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. హే లిసన్, మే గాడ్ ఓపెన్ యువర్ ఇయర్స్. టుడే యు ఆర్ హియరింగ్ దిస్. మేబీ యు ఆర్ చోజన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ టు హియర్ దిస్. Maybe you are born for such a time to coincidentally hear this sermon today. It's from the Lord. Forget flesh. అంటే ఏంటి? మీ సంతానం వారి వద్దనే ఉంటారంటే you will be blessed like Abraham. The blessing is in you. Where will your kids go? Stay with the blessing. ఆశీర్వాదమే నీలో ఉంటే ఎక్కడికి వెళ్తారు నీ పిల్లలు? అంటే ఈ లెక్కన ఓకే, పిల్లలు వెళ్ళిపోయారు, చూసుకుంటారో లేదో అనే బాధ అవసరం లేదు. కమాన్, నెక్స్ట్. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, భర్త ప్లేట్లో అన్నం అయిపోతుంది అనుకో, ఏం చేస్తుంది భార్య పక్క నుంచి? లటక్మనే చేస్తుంది అంతే. అలాగే దేవుడికి నువ్వు కుమారుడు కాబట్టి నీ అవసరం ఏటో ఆయన చూసి నువ్వు ఇంకా అంటే అవసరం ఉంది అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన పిటిషన్ మొదలు పెడతావో హీ విల్ ఆన్సర్ దట్. అంటే నీ భార్యకి ఏమే కొంచెం రైస్ అయ్యే అని, కొంచెం కూర అయ్యే అనే ఛాన్స్ కూడా దేవుడు, యు గెటింగ్ మీ నౌ? ఒక క్యారీ ఆన్. వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వారు మనవి చేయుచుండగా హీ విల్ ఆన్సర్. ఇలాంటి ప్రేయర్లు అందరికీ జరుగుతుంటే ఎంతమంది వచ్చి ప్రిపేర్ చేయమని అడుగుతారు? So if you are praying for somebody, the answer will come. అంటే నువ్వు ఎవరికైనా భూలోకములు ఇతరుల కొరకు ప్రార్థిస్తుంటే నీకేమో దేవుడు ప్రార్థించక ముందే నువ్వెవరి కొరకైనా ప్రార్థిస్తే ప్రార్థించుచుండగా. క్యారీ ఆన్. తోడేలును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను అంటే యెహోవా నెరిగిన దేశంలో, యెహోవా నెరిగిన ఊరిలో,
యెహోవాను ఎరిగిన పల్లెలో, యెహోవాను ఎరిగిన ప్రాంతంలో వాతావరణం వేరుగా ఉంటుంది. అంటే పరలోకం యొక్క రుచి. ఈజ్ సంబడి గెటింగ్ దిస్? అర్థమవుతుంది ఎవరికైనా? ఎ టేస్ట్ ఆఫ్ హెవెన్. క్యారీ ఆన్. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండా. భూలోకంలో కాదు, పరలోకంలో కాదు, ఎక్కడ? సంఘంలో. సో ఇఫ్ యూ బిలాంగ్ టు ద చర్చ్, ద లయన్ దట్ కిల్డ్ హిమ్ విల్ బో డౌన్ టు యూ. ద స్నేక్ దట్ బిట్ హిమ్ విల్ సాల్యూట్ యూ అండ్ గో. వాడిని చంపిన సింహము నీ వద్దకు వచ్చి లొంగిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ద న్యూ సీజన్. హౌ మెనీ వాంట్ టు వెల్కమ్ దిస్ సీజన్? అండ్ వెల్కమ్ దిస్ సీజన్ ఇన్ యువర్ లైఫ్. వాట్ యు డోంట్ క్లెయిమ్ యూ లూజ్. దీని తర్వాత మీకు దర్శనాలు వస్తాయి. యూ విల్ లిజన్. ద లార్డ్ విల్ అప్రూవ్ దిస్ థింగ్స్. దట్ ఈస్ హౌ యూ విల్ నో దట్ దిస్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఇలాంటి సంఘములోకి ప్రపంచంలో ఎంతమంది రావాలని కోరుకుంటారు? యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఎంతమంది? ఎప్పుడైతే స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, అప్పుడు ఎలా వస్తారంట? సో వెన్ దర్ ఈస్ డార్క్నెస్ hovering on the planet, the Lord is shifting his season. So the Lord is beginning this season. Okay? ఎంతమంది ఇందులో నేను పాలుభాగస్తుని అవ్వాలని కోరుకుంటున్నారు? యెహోవా యందు వేచుండు వృద్ధుడు బాలురు సమస్యలుదురు. యవ్వనుడు తూలి తొట్టెళ్తారు, కానీ యెహోవా యందు వేచుండు వృద్ధుడు అలయక సొమ్మసిల్లక ముందుకెళ్ళిపోతాడంట. సో దర్ ఈస్ an anointing in you because of the Holy Spirit. పాత నిబంధన కొత్త నిబంధన అప్పుడు లేడు. ఎందుకంటే ఇప్పుడు సిలువ మీద ఆయన రక్తం కార్చేశాడు కాబట్టి ముద్రవై పడ్డదంట. సో దర్ ఇస్ అ స్పిరిట్ ఇన్ యూ. సో ఓల్డ్, యంగ్, చైల్డ్ ఏజ్, ఇట్స్ ఓకే ఫర్ ద క్రియేటర్. అబ్రహాం టైంలో చూపించాడా కదా? నువ్వు నన్ను ఎలా తెలుసుకుంటావంట? యూ విల్ నో మీ యాజ్ ఆల్ మైటీ. ఆల్ మైటీ అంటే అన్నీ చేయగలను నేను. యూ వాంట్ వెల్కమ్ దిస్ సీజన్? లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే, లార్డ్ వి వెల్కమ్ దిస్ సీజన్. ఇదిగో ప్రభా, లోకము కటిక చీకటితో నిండుకున్నప్పుడు లెమ్ము తేజరిల్లుము ఏమి వచ్చి ఉన్నది? వెలుగు. దెర్ ఈస్ ఎ గ్రేటర్ లైట్. ఆల్రెడీ వెలుగులో ఉన్నాం. నౌ ద నెక్స్ట్ ఆర్డినరీ లైట్ దట్ విల్ టేక్ ఓవర్. ఈ రోజు నుంచి నీ బిడ్డలకు దర్శనాలు ఇస్తావు. నీ బిడ్డల జీవితంలో నువ్వు నెరవేరుస్తావు. అనేకులతో మాట్లాడతావు. యూ విల్ రిలీజ్ ఏంజల్స్ అండ్ అపియర్ టు దెమ్. దే విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సీజన్. ఇవి కేవలం నా మాటలు కాదయ్యా. లెట్ దెమ్ అండర్స్టాండ్ నౌ యాజ్ దే ఆర్ ఇన్వైటింగ్. అయ్యా, ఈ కాలము నా జీవితంలోనే నా నుంచి ఆరంభం అవ్వాలనుకొనిచుండగా లెట్ ఇట్ బిగిన్ టుడే ఇన్ జీసస్ మైటీ నేమ్. ఈ రోజు వారి జీవితంలో ఆరంభమవును గాక. ఆమేన్.